ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనము. పరిశుద్ధాత్ముడు తండ్రి యొక్క నూతన వాగ్దానం యేసు ప్రభువు తన శిష్యులతో ఉన్నప్పుడు వారికి బోధించాడు, శిక్షణ ఇచ్చాడు, ప్రోత్సహించాడు, వారిని ఆదరించాడు. ఆయన వారిని విడిచి వెళ్ళేప్పుడు వారెంతో బాధపడ్డారనడంలో ఆశ్చర్యమేమీ లేదు. అప్పుడు ఆయన, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును, మిమ్మను అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును అని చెప్పాడు. యేసు ప్రభువు పునరుత్థానుడైన తర్వాత అనేకసార్లు తన శిష్యులకు కనబడి వారిని ప్రోత్సహించారు. వారితో వాగ్దానం చేసినట్టు పరిశుద్ధాత్మని గురించి జ్ఞాపకం చేసి వారిని నడిపించారు. ఆయన వాగ్దానం చేసినట్టు పెంతెకోస్తు దినంన వారు పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. వారు ఒక ప్రదేశంలో ఏక మనసుతో ప్రార్థించినప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కడి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ చెందునని పేతురు చెప్పాడు. ప్రార్థన. నాయనా, నా తండ్రి, నా కొరకు నీవు పంపిన పరిశుద్ధాత్మని వాగ్దానం కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా పట్ల నీ చూపిన కృపకై, నమ్మకత్వానికై నేనేమివ్వగలను? తిరిగి నీకేమి చెల్లించలేను, కానీ నా హృదయాన్ని, మనస్సును, చిత్తాన్ని నీకు అప్పగిస్తున్నాను. నీ మహిమార్థమై నన్ను వాడుకో. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.